ఈరోజు నా పుట్టినరోజు. నేను పుట్టినరోజు చేసుకున్నాను. థ్యాంక్ యూ. పుట్టినరోజు రామ్మా పాప రండి. రండి. చూడమ్మా హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. చదలవాడ రాజేష్. నేను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నా జన్మదినం, పుట్టినరోజు. ఈ పుట్టినరోజును నేను అందుల పాఠశాల, విశ్వభారతి అందుల పాఠశాలలో వాళ్ళతో పిల్లలతో కలిసి నా పుట్టినరోజు వేడుకల్ని నేను జరుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ జన్మదినం, నా పుట్టినరోజు వాళ్ళ మధ్య నేను జరుపుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఈరోజు వాళ్ళకి కావాల్సింది ఏమిటని ముందుగానే నేను కనుక్కొని వాళ్ళ ఇష్టాలని తెలుసుకొని ఈరోజు నా జన్మదిన సందర్భంగా వాళ్ళకి ఫుడ్ని, డ్రింక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లల మధ్య ఈరోజు నేను ఈ పుట్టినరోజుని చేసుకోవటం నాకెంతో గర్వంగా ఉంది, ఆనందిస్తున్నాను కూడా. ఈ విధంగా ఈ పుట్టినరోజు ఇక్కడ చేసుకోవాలని ఆలోచన వచ్చినందుకు ఎంతో ఆనందదాయకం. అదే కాకుండా నాతో పాటు నాగరత్నం మేడం, ప్లస్ మా మిస్సెస్, ప్లస్ నా శిష్యులు, ప్లస్ నాతోటి అడ్వకేట్స్ అందరూ కూడా, ప్లస్ నాతో పాటు ఉన్న మనోహర్ కానీ, అడ్వకేట్స్ మనోహరు, సాయి, నెక్స్ట్ స్వరూపు, అదేవిధంగా నా అభిమానులైనటువంటి కుమారు, చిన్న కుమార్, పెద్ద కుమార్, స్వామి, మళ్ళీ పెంచలయ్య, వీళ్ళందరి సమక్షంలో, అదేవిధంగా స్టేట్ నాయకురాలైన నాగరత్నం యాదవ్ గారు వచ్చి ఈ యొక్క పార్టిసిపేషన్లో పాల్గొన్నందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కార్యక్రమం ఇక ప్రతి సంవత్సరం చేసి వారికి కావాల్సినవన్నీ మేము అందిస్తామని, ప్రతి పుట్టినరోజు, ప్రతి ఈవెంట్ చేసుకుంటూ వెళ్ళి ఇట్లా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వారి మధ్య ఉండి వారితో పాటు ప్రతిదీ పాల్పంచుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందుల పాఠశాల మేనేజర్ గారు, కరస్పాండెంట్ అయినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. యాదవ్, జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ని. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈరోజు కూడా జనసేన పార్టీలో ఒక లీగల్ సెల్ నుంచి మంచి సేవలు కానీ, సపోర్ట్ కానీ జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చదలవాడ రాజేష్ గారని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ ఏ అధికారం లేనప్పుడు కూడా ఆయన జన సైనికులకి వాళ్ళకు చేసే పోరాటాలకు అండగా నిలబడి వాళ్ళని ఎంతోమందిని వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అండగా సపోర్ట్గా నిలబడి ధైర్యాన్ని ఇచ్చి జనసేన కార్యకర్తలు ధైర్యంగా రోడ్ల మీదకి వెళ్ళి ప్రశ్నించే రీతిలో ఆయన ఒక సహకారాన్ని అందించారు. అందుకు ఆయనకి ఎప్పుడు మా జనసేన పార్టీ నుంచి మేము కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉంటాము. ఆయన చేసిన కృషిని, గొప్పదనాన్ని పైనుంచి కూడా చూశారు కాబట్టి ఆయనకి ఈ రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చాలా గొప్ప అవకాశాన్ని, ఒక మంచి స్థాయిని ఆయనకి ఇచ్చారు. అందుకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మా పార్టీ తరపు నుంచే కాకుండా మీకు ప్రజలు బయట మీకు ఇలాంటి అభిమానులు, లాయర్ అసోసియేషన్ మొత్తం కూడా ఈ రోజున ఆయనకి ఎంతో అభిమానంతోనూ ఆయన యొక్క నిజాయితీకి ఆయన వెనకాల వెన్నంటూ ఉండి వాళ్ళ శిష్యులుగా పనిచేస్తూ ఆయనలాగా వీళ్ళందరూ కూడా ఎదగాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని జనసేన పార్టీలో. అలానే వీళ్ళందరి సహకారంతో ఈయన ఈ రోజున మంచి మంచి పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవుతున్నాయి ఇవన్నీ కూడా ఇంకా ముందు కూడా సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ అందుల పాఠశాలలో జరుపుకోవటం ఆయన గొప్ప మంచి మనసుకి నిదర్శనంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్భాటాలుగా బయటికి పోయి ఖర్చులు పెట్టడం కంటే కూడా పేద పిల్లలకి వాళ్ళకి తిని వాళ్ళ కడుపు నింపాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రావటం, వాళ్ళ శిష్యులందరూ దీనికి
నడుం బిగించి ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకు నిలబడటం నిజంగా గర్వకారణంగా అనిపిస్తుంది. ఈ రోజున రాజేష్ సార్ ఇంత గొప్పగా ఎదగటానికి కారణమైన వాళ్ళ సతీమణి గారైన మేడం గారు, హెడ్ మాస్టర్ గారు ఎంతోమంది దేశ పౌరులని తీర్చిదిద్దటమే కాకుండా ఆమె మహిళలకు కూడా చాలా స్ఫూర్తిగా నిలబడి ఈ రోజున ఆయనకి ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళిద్దరు ఈ రోజున ఇలాంటి మంచి కార్యక్రమం రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఒకసారి రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కుమార్ అండి, ఈరోజు విశ్వభారతి అందుల పాఠశాలకి మేము రావడం జరిగింది. ఈరోజు మా పీపీ గారు అయిన చదలవాడ రాజేష్ సార్ గారి జన్మదినం సందర్భంగా రాత్రి మేము ఫ్లెక్సీలు అవి ఇవి చేస్తామని అనుకున్నాం, కేక్ కటింగ్లు అవి. మా సారు అదంతా ఇష్టపడలేదు. మా సార్ ఆదేశాల మేరకు విశ్వభారతి అందుల పాఠశాలలో ఫుడ్ డొనేషన్ చేయడం జరిగిందండి. మా సార్కి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఒకసారి లాయర్లు కూడా చెప్తారు. అంటే విషెస్ చెప్పండి. ఆ క్లిప్పింగ్ ఒక సెకండ్లో అంత వాయిస్ మీ అందరికీ సారీ లేట్ అయినందుకు. కొంచెం నెక్స్ట్ కూడా చేసుకొని ఏ చిన్న నేను తీసుకో బాబు, బాబు ఏంటి సార్ ఇదిగో మా బాబు డ్రింకింగ్. ఓకే